మీరు బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ జేసిర్రని చాలా మంది మాకు మెసేజ్‌లు చేస్తున్నారు. మీరెందుకు నరేందర్‌ని అడగట్లేరు అని. నేను చేసిన వాళ్ళు బిల్డింగ్ కట్టినా 3 కార్లు కొన్నా 2 షాపులు దాంట్లో పైసలతోటే పెట్టినా. వాళ్ళు ఆడితే మీకు కమిషన్ గూడా వస్తది గదా! వీడియోతో పాటు. అదే చెప్తున్నా కదా నేను. మీరు 3 కార్లు కొన్నారు, 2 షాపులు కొన్నారు. వాళ్ళ మీద కూడా వీడియో తీసి వాళ్ళని గలీజ్ చేయాలనుకుంటా. టు బి హానెస్ట్‌గా చెప్పండి మీరు ఎంత సంపాదించిర్రు బెట్టింగ్ మీద ఓన్లీ? పుల్ల బెట్టింగ్ యాప్ ఏం సంపాదించుకోలేను. 40 లక్షలు సంపాదించుకున్నాను. 40 లక్షలు. సో మీరు 2 నెలల 40 కాకపోయినా నాకు అట్లా మీరు ఎన్ని వీడియోలు చేసిర్రు? 1 వీక్ 8 డేస్ చేసిన పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ 82 లాటరీ ట్రెండింగ్ ఇవి ఈ యాప్లు కాదు నేను చేసిన. సో దాంట్లో నేనైతే గేమ్ ఆడి ఫుల్ పైసలు సంపాదించుకుంటున్నా, బిగ్ చేస్తున్నా. సో 100% మిమ్మల్ని నెగిటివ్ చేయడం నా ఎజెండా కాదు. కేసు పెట్టిందా ఆమె మీ మీద? కేసు పెట్టిన డైరెక్ట్ వెళ్ళినా. అయితే ఓన్లీ మీరు ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి 4 to 5 crores ఎర్న్ చేశారు అని చెప్పేసి. మేము పెద్ద టీవీ స్క్రీన్ సెలబ్రిటీలం కాదు మేము. ఇట్స్ మీ పవరే 3 crores సంపాదించినప్పుడు మీరు సంపాదించలేరా? ఇది నిజమే అనుకుంటారు. మీరు చేసిరు కాబట్టి వాళ్ళు నిజం అనుకుంటారు. నిజమే వాళ్ళు ఉన్నోళ్ళంతా నా గురించి కుత్కెల దాకా వాళ్ళకు ఉంది నా మీద ఒకటికి 100 చెప్తారు. ఎవరైనా పక్కలోడు కూడా ఏదైనా ఎదుగుతుందంటే ఎవరికైనా గొంతు దాకా నోరు దాకా రిఫర్ చేసుకోండి, మీకు ఒక 100 రూపీస్ వస్తాయి. ఒకరిని రిఫర్ చేసుకుంటే అట్లా ఎంత మందిని రిఫర్ చేసుకుంటే అన్ని 100 వస్తాయని మాత్రమే. మరి 20 lakh లాస్ అయినామన్న వాళ్ళు, 1 lakh లాస్ అయినామన్న వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి? పైసలు పెట్టమని చెప్పినా బెట్టింగ్ ఆడురు పెట్టేరు మేము ఇంటికి వచ్చి చేతి పట్టి మీ దాంట్లో డిపాజిట్ చేయరని చెప్పి గేమ్ ఆడిపియలే మేము. ఇప్పుడు నా మీద పైసలు ఓడుకున్నాను అన్నారు కదా, ఎవరైతురో వాళ్ళని పిలిపించి నా వల్ల పైసలు పోయినాయంటే నేను కడతా. నేను చేసింది 82 లాటరీ. ఓకే విన్ కూడా చేసిరు కదా. జస్ట్ నేను ఇట్లా టచ్ చేసిన ఒకటో వీడియో ఒకటో రెండు చేసినా కూడా చేసినట్టే కదా. లాస్ అయిన వాళ్ళు కామెంట్స్ చేయరు, మీ నంబర్లు పెట్టురి, నేనే కాల్ చేసి తన నిడికి పిలిపించి మరి మీ పైసలు మీకు ఇప్పిస్తా. సో నేను 2 సార్లు ఫోన్ చేసినప్పుడు ఈయన కాల్ పిక్ చేయలేదు. ఎవరు అని నాకు మెసేజ్ చేసిండు. మీడియా ఛానల్ వీఆర్ ఇన్ లైవ్, ప్లీజ్ పికప్ ది కాల్ అని చెప్పి నేను తనకి మెసేజ్ పెట్టడం జరిగింది. సో మరి టైప్ చేస్తున్నాడు కానీ ఫోన్ మాత్రం చేస్తలేడు. మాట్లాడదాం. ఏ మీడియా అని పెట్టిండు. సో నేను మా ఛానల్ పేరు వేదాంత్ టీవీ అని చెప్పి అతనికి మెసేజ్ చేసిన. చెప్పినాక కూడా తను చెప్పండి అని పెట్టిండు తప్ప కాల్ మాత్రం పిక్ చేయట్లేడు. ఒకవేళ మీరు ఈ స్క్రీన్ షాట్ని చూస్తూ ఉంటే నేను ఆ స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తాను చూడండి. కాల్ వస్తుంది. హలో నరేందర్ గారా అండి? చెప్పండి. నేను వేదాంత్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, సౌమ్య. చెప్పండి. మీరు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిరని చాలా మంది మాకు మెసేజ్లు చేస్తున్నారు. మీరు ఎందుకు నరేందర్ని అడగట్లేరు అని. సో దానికి ఒక కంక్లూజన్ ఇద్దామని రోజు ఒక వీడియో చేస్తున్నాం అంతే. ఓకే పర్లేదు. అయితే యాక్చువల్లీ ఈ బెట్టింగ్ యాప్ అనేది నేను స్టార్ట్ చేయడం అనేది పక్కకెడితే, నేను చేయడం అనేది పక్కకెడితే, నేను ఏ యాప్ ప్రమోషన్ చేసినా ఈ సోషల్ మీడియా వాళ్ళందరూ బెట్టింగ్ యాప్ అని అంటారు. నేను బెట్టింగ్ యాప్స్ చేయక దగ్గర అసలు చేయక కాదు, ఫస్ట్ ఏదైతే అవేర్నెస్ వచ్చిందో అప్పుడు నెక్స్ట్ ఒక 1 వీక్ ఏమో చేసినుండే. అది కూడా అవేర్నెస్ రాగానే ఫేక్ అట్లయితే అనగానే ఆల్మోస్ట్ యోసంబరట్ అన్న రామాబాయ్ ఎప్పుడైతే ట్రోలింగ్ స్టార్ట్ చేసిరో అప్పుడే నేను స్టాప్ చేసేసిన. అది అయిపోయి కూడా ఇప్పటికే 6 months అయిపోయింది. 6 months or 8 months అయిపోయింది. నా దాంట్లో హిస్టరీ కూడా ఉంది. ఓకే అది 82 లాటరీ ఒకటి అండ్ ఓకే విన్ ఒకటి. అప్పుడు స్టార్టింగ్ లో చేసిన అప్పుడు నేను చేయలే అని నేను చెప్పట్లేదు, నేను చేసిన. కాకపోతే అదేమైంది అప్పట్లో తెలియదు. సరే బెట్టింగ్ యాప్ ఫ్రాడ్ అని తెలిసేమో, కాకపోతే ఇట్లా మా వల్ల జనాలు మోసపోతారు అనేది మాకు తెలియదు. మేమేదో మా ప్రమోషన్ సోషల్ మీడియా ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా చేసినాం. సో అప్పుడు తప్పు అని చెప్పారు. సో అప్పటి నుంచి మేము ఎట్లాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు. ఈ మధ్య అయితే అసలే చేయలేదు. నా ఫోన్ లో హిస్టరీ డాటా మొత్తం ఉంటది.
నా ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చి చూపించమన్నా చూపిస్తా. ఏమన్నా నా పైన ఏమన్నా కేసులు కానీ ఏమన్నా అయితే అప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో చూపించడానికి నా దగ్గర ఆల్ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన, బెట్టింగ్ యాప్స్ చేయకండి ఫేక్ అని కూడా వీడియో చేసిన. ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఒక రిసిప్ట్ కూడా ఉంది నాకు. అవును, ఇంతకుముందు మీ మీద కేసు అయిందంట కదా, అప్పుడు మీరు ఎవరైతే మీ వల్ల మోసపోయారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చిరు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అవును, అది నా దగ్గర రిసిప్ట్ ఉంది. అంటే సార్ నాకు తెలియక నేను చేసిన, అప్పుడు చేసిన, కానీ ఇప్పుడు నేను చేయట్లేదు. ఆల్మోస్ట్ 6 months 8 months కంప్లీట్ అయిపోయింది. నేను ఏదైనా నార్మల్ గా ఏదైనా యాప్ ప్రమోషన్ చేస్తే అది బెట్టింగ్ యాప్ అని సోషల్ మీడియా ఉంటారు కదా, మీడియా ఇట్లా ఇప్పుడు మా ఫాలోవర్స్ వాళ్ళు అనుకున్నంత మాత్రం నా తప్పు కాదు కదా. ఇప్పుడు ఏదో యాప్ ప్రమోషన్ చేసిన బెట్టింగ్ యాప్ అని వాళ్ళు అనుకుంటారు. సో నేనేం చేయలేను దానికి. ఓకే అండి. సో అండ్ మీరు నావి యాప్ ప్రమోట్ చేసి కొన్ని పైసలు సంపాదించారు అని చెప్పేసి మీరే చెప్తవచ్చు. నేను డైరెక్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన కదా, అప్పటికే నేను 50 lakhs సంపాదించుకున్నా అని చెప్పిన. కానీ నావి యాప్ అనేది బెట్టింగ్ యాప్ కాదు. చెక్ చేసుకోండి. అవును, అయితే ఓన్లీ మీరు ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి 4 to 5 crores ఎర్న్ చేశారు అని చెప్పేసి నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. 4 to 5 crores ఎర్న్ చేయాలంటే మేము పెద్ద టీవీ స్క్రీన్ సెలబ్రిటీలం కాదు మేము. వన్స్ ఒక 3-4 crores అంటే నాట్ ఏ జోక్. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఎంత పెద్ద యూట్యూబర్ ఇట్స్ మీ పవరే 3 crores సంపాదించినప్పుడు మీరు సంపాదించలేరా? నేను ఇట్స్ మీ పవర్ ఎప్పటి ప్రమోషన్ చేస్తుండో అది చూడు, నేను ఎప్పుడు చేసినా అది చూడు. ఇప్పటికీ ఇట్స్ మీ పవర్ నిన్న మొన్నటి దాకా మనోడు చేసిండేమో, ప్రమోషన్ చేసిండు. కానీ నాది ఎట్లాంటి బెట్టింగ్ యాప్ ఈ మధ్య రాలే. చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎందులోనైనా దేవుడాడితే దొరకకుండా అయితే ఉండదు కదా. అన్న అదే దొరికినాయి ఆల్రెడీ, మీవి ప్రమోట్ చేసినాయి అవి ఇవి కొన్ని వీడియోస్ దొరికినాయి. అందుకే నేను మీకు లైవ్ లో కాల్ చేద్దాం, అందరు అడుగుతున్నారని కాల్ చేశా. కానీ నేను చేయక దగ్గర 8 months అవుతుంది. నా దగ్గర డాటా ఉంది. నాకు ఒక ఇన్సిడెంట్స్ అయింది, దానివల్ల నేను పోలీస్ స్టేషన్ వెళ్ళిన. పోలీస్ స్టేషన్ రిసిప్ట్ ఉంది నా దగ్గర. పోలీసు వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ వన్స్ నా పైన ఏమైనా అయితే నేను మాట్లాడడానికి నా దగ్గర అన్ని డాటా ఉంది. ఓకే అండి, డన్. వేదాంత్ టీవీ సాక్షిగా ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లకి మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే బెట్టింగ్ యాప్ అనేది ఒకప్పుడు చేసిరు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి ఈ మధ్య అది ఫ్రాడ్ అని చాలా మంది సోషల్ మీడియాలో మన సజనేర సార్ ఇంకా రామాబాయి ఇంకా ఏమంటారు నాన్వేషన్ ఇలా అంటారు చేస్తురు, ఇట్లా బెట్టింగ్ యాప్ ఫేక్ అని చేస్తురు. ఓకే, ఇది ఇప్పుడు ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది, కానీ ఇది గత ఒక 3-4 years నుంచి జరుగుతూనే ఉంది. సో అప్పట్లో కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఏది లోటో 365 అని 6 months 9 months కంటిన్యూగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పట్లో మాకు బెట్టింగ్ యాప్ అనేది గిట్టింగ్ యాప్ అనేది తెలియదు. ఈ మధ్య మేము ఏదో నావి యాప్ ఆ యాప్ ఈ యాప్లల్లా ఏమంటారు రిఫర్ ఎర్నింగ్ యాప్స్ చేసినాం. ఆ ఎర్నింగ్ యాప్స్ ఏమైందంటే మేము ఆడ మైనస్ ఏంటంటే ఆ పైసలు చూపించుకుంటా ఇట్లా మీరు పైసలు సంపాదించుకుంటారా అని మేము ఇట్లా ప్రమోషన్ చేసి దృష్టిలో ఏమైపోయింది, ఇది బెట్టింగ్ యాప్ అనేది అందరు ఫిక్స్ అయిపోయారు. అది బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు ఆడ తెలుస్తాయి కదా. ఇప్పుడు నేనేదో అబద్ధం ఆడితే ఆడ మీరు నమ్మరు, అది పక్కకి పెడితే ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్ ఎన్ని రోజులు చేసిన అనేది, ప్రమోషన్ ఎన్ని రోజులు చేసిన అనేది నా డాటా ఇన్స్టాగ్రామ్ డాటాలు అయితే ఎక్కడ పోదు కదా. నా దగ్గర డాటా ఉంటది. నా పైన వన్స్ ఏదైనా కేసు అయినా గానీ ఏదైనా గానీ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ నన్ను పిలుస్తారు కదా, అప్పుడు నేను వెళ్తా. అప్పుడు వెళ్ళి నా డాటా మొత్తం చూపిస్తా పోలీస్ స్టేషన్ లా. సార్ ఇది నా స్టోరీ, నేను ఇట్లా చేసిన కానీ అది తప్పనే ఫీలింగ్స్ వచ్చినాక నేను స్టాప్ చేసిన. వన్స్ స్టాప్ చేసినాక నేను మళ్ళీ ఇంకా దాన్ని స్టార్ట్ చేయలే, మళ్ళా ఒక వీడియో పెట్టాలి నేను. మీరు బెట్టింగ్ యాప్ వేరే యాప్స్ ఎర్నింగ్ యాప్స్ ఉంటుండే అవి వేసిన. సో అది పక్కకి పెడితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనేది ఫేకే. సో ఎవరు ఆడొద్దు. నార్మల్ గా బెట్టింగ్ యాప్ కాకుండా వేరే యాప్ ఏదైనా వేసినా కానీ దాన్ని బెట్టింగ్ యాప్ అనుకోవడం జనాల తప్పది. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఒక వీడియో చేశాను. సో ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే మీరు 2 shops ఓపెన్ చేసిరు, ఒకటి చౌటుప్పల్లో ఒకటి తుర్కంజాలలో. అండ్ దాని తర్వాత మీరు 3 కార్లు కొన్నారు, 1.50 crore పెట్టి ఒక ఫ్లాట్ కూడా కొన్నారు అని తెలిసింది. సో ఇవన్నీ కూడా బెట్టింగ్ పైసలతోనే చేసిండా? ఒక వారమే చేసిన. వారంలో నాకు ఒక్క వీడియోకి ఎన్ని కోట్లు ఇస్తే నేను ఎన్ని కోట్లు? ఒక్క వీడియోకి 50,000 30,000 ఇస్తున్నారు. ఒక్క వీడియోకి 50,000 సరే నీ లేకని 50,000 కాదు 1,00,000 రూపాయలు పెట్టుకుందాం. నేను 15 రోజులు చేసిన. 15 రోజులలో 15 లక్షలు వస్తాయి. 15 లక్షలలో మరి 1 కోటి రూపాయలు బిల్డింగ్ ఏడ కట్టినా, 3 కార్లు ఏడ కొన్నా, 2 షాపులు దాంట్లో పైసలతోటే పెట్టినా. కానీ వాళ్ళు ఆడితే మీకు కమిషన్ కూడా వస్తుంది కదా వీడియోతో పాటు.
అదే చెప్తున్నా కదా, నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ బంద్ చేసినాక నేను చేసింది జస్ట్ 15 days కూడా వేయలే. మాక్సిమం చూసుకోండి ఒకసారి, నా హిస్టరీ ఉంటది కదా, నేను చూపించమంటే చూపిస్తాను. నాకు బన్స్ నా పైన ఏదైనా కేసు అయితే నేను చూపిస్తా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తప్పు అంటున్నారా? ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా బెట్టింగ్ మీద చేయలేదు మీరు? బెట్టింగ్ యాప్ లా నేను ఎట్లాంటి పైసలు ఎన్ని కోట్లు సంపాదించింది అనేది ఏం లేదు. మేము పెద్ద సెలబ్రిటీలం కాదు. టు బి హానెస్ట్ గా చెప్పండి, మీరు ఎంత సంపాదించారు బెట్టింగ్ మీద? ఓన్లీ బెట్టింగ్ యాప్ లో ఏం సంపాదించుకోలేదు. నేను 50 యాప్ లో సంపాదించుకున్నా. కుల్ల ఆల్రెడీ చెప్పేసిన. నేను 50 లక్షలని అప్పుడు చెప్పిన. 50 లక్షలని ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకొక 70 lakhs దాకా వచ్చినాయి. ఓకే, నాకు 50 యాప్ లా నా ట్రాన్సాక్షన్ హిస్టరీ తోటి కూడా నేను చూపించమంటే చూపిస్తాను. మీరు బెట్టింగ్ లో ఎంత సంపాదించినాం అనేది చెప్తలేరు. అంటే ఎంత 10,000 సంపాదించినా చెప్పండి, ఆ 10,000 సంపాదించిన. బెట్టింగ్ యాప్ లో నాకు ఏం రాలేదు. నేను కుల్ల చెప్పాలంటే బెట్టింగ్ యాప్ లో నాకు ఎట్లా ఫస్ట్ 20,000 ఇచ్చిండు ఆయన. ఒక వీడియో చేసి 20,000 ఇచ్చిండు. ఎవరైతే నాకు దీని గురించి చెప్పిండో ఆయన 20,000 ఇచ్చిండు. 20,000 ఇచ్చిన తర్వాత నీకు అట్లా ఇట్లా అవి నీకు అడ్వాన్స్ లో అవి వస్తా అంటే నాకు దాని గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు అర్థం కాలేదు ఫస్ట్. సరే నార్మల్ గా నేను ప్రమోషన్ లెక్క వేసా అని చెప్పిన. నాకు ఒక వీడియోకి 20,000 లెక్క ఇచ్చిండు ఆయన. ఓకే, అట్లా మీరు ఎన్ని వీడియోలు చేసిరు? నేను ఆల్మోస్ట్ 1 week 8 days చేసిన. 1 week 8 days. ఓకే, చేసిన. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా. నా దగ్గర రిసిప్ట్ ఉంది ఎల్బినార్ పిఎస్ లో ఏమన్నా ఇప్పుడు స్టోరీ ఏమన్నా నా పైన మంచిదానికి ఏదైనా నా దగ్గర, నేను ఎస్ఐ సార్ తోటి మాట్లాడిపోయినాక నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్లస్ నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు. నా దగ్గర డాటా ఉంటది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం డిలీట్ చేసినంత మాత్రాన స్టోరీలో పెట్టినవి అవన్నీ అయితే ఉంటాయి కదా. స్టోరీ ఇప్పుడు ఏదో యాప్ ప్రమోషన్ చేసినా బెట్టింగ్ యాప్ అని ఫాలోవర్స్ అనుకుంటారు. నేను చూస్తున్నా మీ మీడియా వాళ్ళ కింద కామెంట్లు, నరేందర్ గారు పైసలు సంపాదించిండు, వాడు 3 కార్లు కొన్నాడు, బిల్డింగ్లు కట్టిండు, అవన్నీ కామెంట్లు చూస్తున్నా. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఫాలోవర్స్ అనేది ఎవడైనా కోపం మీద పెడుతుంటాడు కామెంట్లు. కానీ అన్నాన్ని నేను మళ్ళీ మోసపోయినా అని కామెంట్లు చేసలేరాడా? అన్నా ఇది నీకు ఉన్నాడు వీళ్ళు ఎయిరి అని అంటారు. అంటే ఆడ నీకు అర్థమైందా? నేను వల్ల లాస్ అయినా అంటలేదు ఫాలోవర్స్. వీడింత కొన్నాడు అని కుళ్ళుతోటి చెప్తురా, లేకపోతే వాళ్ళు బెట్టింగ్ యాప్ వేసి సంపాదించిరా అని తెలియక చెప్తురా, అది వాళ్ళ ప్రాబ్లం. నేను దాని గురించి నేనేం చెప్పలేను. నేను 50 యాప్ లో సంపాదించుకున్నా. ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. నా దగ్గర ట్రాన్సాక్షన్ కూడా ఉంది 50 యాప్ లో పైసలు ఎంతో సంపాదించిన అనేది. సో దానికి ఏమన్నా కేసులు అయితే ఏమైనా చూసుకున్నాం ఇక 50 యాప్. లేదు, అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మరి మీరు ఇంకా ఏంది పరిస్థితి? మరి ఇన్ని కొన్నారంట కదా, మరి ఏ పైసలు పెట్టి కొన్నారు అని చెప్పేసి. అంటే నేను అన్ని కొనడం అంటే నేను నా పైసల్ని నేను రొటేట్ చేసుకుంటా వెళ్తున్నాను. నేను అడ్డగోళ్ళు అందరిలాగా పైసలు ఇప్పుడు మన ఇట్స్ మీ ఫవర్ మన ఫ్రెండ్ మనోడు పైసలు బెట్టింగ్ యాప్ లో ఎన్నో సంపాదించుకున్నాను. ఆయన మనం లేక నేను పైసలు ఎగరేయలే. నేనేంటంటే నేను సంపాదించుకున్న పైసలు 50 యాప్ లో సంపాదించుకున్నా. కొన్ని నార్మల్ గా నేను ఇంకా వర్క్ చేసుకున్న పైసలు, మాకు ఇంకా పొలం ఉంటది, అవి పైసలు నేను రొటేషన్ చేసుకుంటా. ఇప్పుడు నేను షాప్ పెట్టుకున్నా. ఆ షాప్ లో తర్వాత నేను ఒక ల్యాండ్ తీసుకున్నా. ఆ ల్యాండ్ నుంచి అవి నేను ఇట్లా ఇప్పుడు 10 లక్షలు కొని 20 లక్షలు అమ్ముకోవడం, అట్లా నేను రొటేషన్ చేస్తున్నా చిన్న ఏజ్ లా. అది నా తెలివితోటి నా మెంటాలిటీ తోటి వేసుకుంటాను. నేను ప్రమోషన్ చేసి 4 కోట్లు 3 కోట్లు సంపాదిస్తే ఇక నేను ఈడెందుకుంటుండే, ఇక ఢిల్లీ అమెరికా ఎక్కడ వెళ్ళిపోతున్నాయి బయటికి. అయినా నాది పబ్లిక్ లా మీరు మీ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, మీరు చూసిన కాడికే అయితే నేను బెట్టింగ్ యాప్ ఇప్పటికి చేసి ఉంటుంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పటికి నా పైన వీడియో కొడుతుండే, మీరే కొడుతుండే. నేను మీ బెట్టింగ్ రీసెంట్గా అయితే నేను చూడలేదు, బట్ ప్రీవియస్వి చూసినా కాబట్టే రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. తప్పులేదు, కానీ ఇప్పుడు ఈ మధ్య నా స్క్రీన్ లో నా అకౌంట్ లో మీకు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్ వీడియో చేసినట్టుగా మీకు ఏమైనా కనిపించిందా? అదొకటి అన్నారు. బట్ నేను ఇప్పుడు ఈ రోజు నేను కొన్ని తీసుకునే అయితే యూట్యూబ్ నుంచి, ఇన్స్టా నుంచే మీ బెట్టింగ్వి కొన్ని వీడియోలు నేను తీసుకున్నా. యూట్యూబ్ ఎన్నడో జమానాగా అవి ఎప్పుడో వేసినా అవి నేను రిమూవ్ చేయలే. అవి నేను ఎట్లా జస్ట్ వీడియో స్కిప్ మధ్యలో యూట్యూబ్ వీడియోల మధ్యలో అప్పట్లో ఏదో వేసినా అట్లనే ఉన్నాయి. అవి ఇప్పుడు ఈ 82 లాటరీ ట్రెండింగ్ ఇవి ఈ యాప్లు కాదు నేను చేసింది. అప్పుడు ఎప్పుడో చేసిన 1 year బ్యాక్. అవి నాకు యూట్యూబ్ లో కొత్తలా 5,000 10,000 వీడియో చేసేది మేము అంతే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు అంటే అవి పెద్ద అవి కాదు. మేము టెలిగ్రామ్ లకు రారి జైన్ ఒకరు గేమాడు అని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో వీడియో తీసి పెట్టలే నేను. ఓకే, మాకు దొరికిన వీడియో అయితే మేము చూసినాం కాబట్టి ఆ వీడియో ప్లే చేసినాం అంతే. ఓకే మీకు దొరికిన వీడియోలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇలా జరుగుతున్నది ఏంటంటే ఆపేసిన వాళ్ళ మీద కాదు, మీరు సోషల్ మీడియా వాళ్ళు అవేర్నెస్ ఇచ్చేది చేస్తున్న వాళ్ళ మీద మీరు వీడియోలు చేయాలి. కానీ మీరు ఆపేషన్ల మీద కూడా వీడియో తీసి వాళ్ళని గలీజ్ చేయాలనుకుంటే మీ ప్రాబ్లం. గలీజ్ చేయాలి అని అనుకుంటే నేను ఈ రోజు మీరు 3 కార్లు కొన్నారు, 2 షాపులు కొన్నారు, ఇదంతా కూడా బెట్టింగ్ వల్లనే వేరే వాళ్ళ సొమ్ము తీసుకొని కట్టినా నేను బరాబర్ చెప్తుండే కదా. నేను మీకు ఎందుకు కాల్ చేసిన లైవ్ లో
చెప్తుండే. కానీ ఇప్పుడు దాని గురించి క్లారిటీగా లేనిది నువ్వు మాట్లాడినా వేరే వాళ్ళు మాట్లాడినా వేస్ట్ కదా. మిమ్మల్ని నెగిటివ్ చేయడం నా ఎజెండా కాదు. అసలు ఇన్ఫర్మేషన్ ఏంది అనేది ప్రజలకు తెలియాలి. చెప్తున్నా, నేను కూడా మీకు క్లారిటీ ఇస్తున్నా కదా. మీ లాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు క్లారిటీ చేసుకొని నాతోటి క్లారిటీ చేసుకొని మాట్లాడుతున్నావు. కొందరు అట్లా ఉండరు కదా, డైరెక్ట్ చెప్పేస్తారు 3 కార్లు కొన్నాడంట, 2 షాపులు పెట్టిండంట అంటే అది అవతల వాళ్ళ కిందకి ఏమొస్తుంది, నిజమేమో అనుకుంటారు. నేను 2 షాపులు పెట్టిన వాస్తవం, కానీ 2 షాపులు ఎట్లా పెట్టినా అని తెలుసుకోవాలి కదా ఫాలోవర్స్. ఇప్పుడు నేను నా షాప్ ఒకటి పెట్టిన, ఆ షాప్ పైసలు లెక్కించి కౌంటర్ అవుతుంది. షాప్ పెట్టంగానే ఉత్తర అవుతుండదు కదా షాప్ కౌంటర్ అవుతుంది. నాకు ఒక 1 పర్ మంత్ లో నాకు 8 lakhs అయింది. ఆ 8 lakhs పెట్టి నేను ఏం చేసిన, ఇంకా నేను ఒక 4 lakhs మళ్ళీ వేరే తన తీసుకొచ్చి మళ్ళీ 12 లక్షలు పెట్టి మళ్ళీ ఇంకో చిన్న షాప్ మళ్ళీ తోటపల్లి పెట్టిన. దానికి అది తెలియదు కదా, అందరికి తెలియదు కదా. అందరు ఏమనుకుంటారు, బెట్టింగ్ యాప్ అనుకుంటారు. అది ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి అందరు అనుకునే మాట అది. సరే, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, తప్పేం కాదు అందరు అనుకోవడం. కాకపోతే నేను చేసింది బెట్టింగ్ యాప్ అయితే ఈ మధ్య లేనే లేదు. ఆల్మోస్ట్ 6 months కంప్లీట్ అయిపోయింది నేను బంద్ చేసి కూడా. ఇప్పుడు ఏదో ట్రోలింగ్స్ అవుతున్నాయని భయపడి వీడియో డిలీట్ చేసి నార్మల్ గా నేనేం చేయలేదు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన్ని మీరు నమ్మరు కదా. అదే మీ టెలిగ్రామ్ అకౌంట్ కూడా ప్రజెంట్ మాకు కనిపిస్తలేదు. మరి నేను చెప్తున్నా కదా, నేను డిలీట్ చేసేసిన, అన్ని డిలీట్ చేసిన. నా డిలీట్ నేను కాదు, పోలీస్ స్టేషన్ లా కానిస్టేబుల్ సార్ దగ్గర ఉండి క్రైమ్ బ్యాచ్ వాళ్ళు డిలీట్ చేయించారు దగ్గరుండి. మరి నేను డిలీట్ చేసిన, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోనే డిలీట్ చేసి సార్ వాళ్ళ ముందే డైరెక్ట్ అన్ని రిమూవ్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ అన్ని డిలీట్ చేసి ఒక అమ్మాయి, ఒక లేడీస్, అసలు ఆమె ఎట్లా ఏమైందో తెలియదు, ఆమె 15,000 ఏమో ఇట్లా మోసపోయిందంటే, సరే సార్ నేను నా తరపున పోయింది కాబట్టి నేను ఆమెకి ఇస్తా అని చెప్పి ఆమెకు 15,000 ఇచ్చేసి కేసు పెట్టింది ఆమె మీద. కేసు పెట్టలేదు, పిలిపించింది అంతే. జస్ట్ పిలిపిస్తే నేను డైరెక్ట్ వెళ్ళిన, సార్ తప్పైంది నాకు తెలియక చేసిన అని చెప్పి ఆమెకు 15,000 ఇచ్చేసిన. ఆ బెట్టింగ్ యాప్ లింక్స్ టెలిగ్రామ్ అన్ని పోలీస్ స్టేషన్ లోనే డిలీట్ చేసిన. అప్పటి సంది పోలీస్ వాళ్ళు కూడా నా పైన కన్నేసి పెట్టారు, ఇదేమన్నా బెట్టింగ్ యాప్ వేసాడా మళ్ళీ ఏమన్నా పట్టుకుందాం అన్నట్టు కాదు. సో ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు మన మీద కన్నేసినప్పుడు మనం ఎట్లా బెట్టింగ్ యాప్ వేస్తాం, తెలియక ముందు కంటే వేస్తాం, తెలిసినాక కూడా మళ్ళీ ఎట్లా వేస్తాం, మళ్ళీ పోలీస్ స్టేషన్ లో తీసుకొని మళ్ళీ పోలీసు వాళ్ళు కేసేయరా. సో అప్పటి సంది నేను బెట్టింగ్ యాప్ అనేది బంద్ చేసిన. ఈ మధ్య నేను చేస్తున్నా ఏవి బెట్టింగ్ యాప్స్ కాదు, నార్మల్ గా ఈ నావీ యాప్, రిఫర్ వేవ్ అని వచ్చేటువంటి చేస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ కాదు. బెట్టింగ్ యాప్స్ అని అనుకుంటున్నంత మాత్రాన నా తప్పేం కాదు కదా. ఇప్పటికీ నేను వేరే యాప్ ప్రమోషన్ చేస్తే ఇది మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నా కామెంట్ చేస్తారు, నేనేమంటా దానికి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినవి ఉంటే, ఇంకా ఇప్పటిదాకా కంటిన్యూ ఉంటే, ఇప్పటికి సోషల్ మీడియాలో అందరు ఇన్ఫ్లుయెన్సర్ల ఫోటోలు ఎట్లయితే పడుతున్నాయో అట్లా నా ఫోటో కూడా పడుతుండే 100%. ఎందుకంటే నేను ఎప్పుడో స్కిప్ అయినా కాబట్టి, ఎప్పుడో నేను దాని గురించి వద్దురా భయ అని వీడియో తీసి పెట్టినా కాబట్టి. రమ్మబాయ్ చేసిండు కదా మీ మీద. చేసిండు. ఆ తర్వాత నా వీడియో డిలీట్ కూడా చేసిండు ఆయన. నేను మళ్ళీ మెసేజ్ కూడా చేసుకున్నాం. అప్పటి నుంచి నేను వీడియోలు బంద్ చేసి నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ నుంచి అవుతుంది ట్రోలింగ్? ఆల్మోస్ట్ 8 months నుంచి అవుతుంది. 8 months లో నేను 6 months దగ్గర 7 months అయిపోయింది నేను బంద్ చేసి కూడా. ప్రజెంట్ చేస్తున్న వాళ్ళ గురించి పోలీసు వాళ్ళు కేసులు వేస్తున్నారు, ప్లస్ అన్ని చేస్తున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ గురించి ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని చేస్తారు, కానీ స్టాప్ వేసిన వాళ్ళ గురించి అయితే ఏం లేదు. ఓకే అండి, డన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఇతను కూడా చేంజ్ అయినా అని చెప్పేసి చెప్తూ వస్తున్నాడు. దాదాపు 6 to 7 months అయింది నేను బంద్ చేసి అని చెప్తూ వస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా రియలైజ్ అయ్యి ఇతని పైన ఒక కేసు అయిన తర్వాత ఈయన మానేసిండు. మరి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవన్నీ ఉన్నాయంటే ఆయన యూట్యూబ్లో కూడా పెట్టిండు, ఇవన్నీ కొన్నా నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని నేను నోట్ల కట్టలు ముందు పెట్టుకొని కూడా చెప్పడం జరిగింది. సో మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి, బెట్టింగ్ త్రూనేనా అంటే కాదు అని చెప్పేసి చెప్తూ వస్తున్నాడు. నేను మనీ తీసుకున్నది మాత్రం ఓన్లీ నావే యాప్ నుంచి అని క్లియర్గా చెప్తూ వస్తుండు. సో అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే మెసేజ్లు చేసిరు కాబట్టి నేను ఈరోజు అతన్ని లైవ్లోకి తీసుకోవడం జరిగింది. సో మరి మీరేమనుకుంటున్నారు, అతను చెప్పింది నిజమా కాదా కామెంట్ చేయండి. సో ఇట్లా బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళందరూ కూడా ఇకపైన స్టాప్ చేయండి. ఇంకెప్పుడు ఇట్లా బెట్టింగ్లు ఆడి పక్కన వాళ్ళ మనీలు తీసుకొని మళ్ళీ వాళ్ళకే పెట్టినట్టు పెద్ద దానకర్ణుల్లాగా బిహేవ్ చేయకండి. నేను మొన్న చెప్తూ వచ్చిన 3వ కంటికి తెలియకుండా చాలామంది ఇట్లాంటి సీక్రెట్గా చేస్తున్నారు కొంతమంది అని. దాదాపు నేను అనుకున్న వాళ్ళ లిస్ట్ అందరిది కూడా బయటకు వచ్చిందనమాట.
సో ఇప్పుడు ఈ వీడియో నేను మాట్లాడిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెడతారు, కావాలని పెట్టిస్తారు కూడా కొంతమంది. సో అట్లా పెట్టించేటోళ్ళకి మనం ఏం చెప్పలేము. ఒక ఎప్పుడు వంకరనే ఉంటుంది, అది రాయిగట్టినంత మాత్రం స్ట్రైట్గా కాదు అంటారు కదా. సో అట్లనే ఉంటుంది అనమాట. సో నేను వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవట్లేను. విత్ ప్రూఫ్స్ నేను అన్నీ ఇక్కడ ప్లే చేస్తాను. అండ్ ఈరోజు తనతో మాట్లాడిన ఈ కాల్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. హలో సార్, ఇప్పుడు నా గురించి పర్సనల్ గా ఇది ఒక వీడియో తీసుకున్నారా, లేకపోతే అందరి కలిపి అందులో నాది కలిపి? నేను ఆల్రెడీ బెట్టింగ్ గురించి సపరేట్గా వీడియో మాట్లాడినా, కానీ సపరేట్గా మీది చెయ్యాలి అని చెప్పేసి కామెంట్లు వచ్చినాయని నేను మీకు కాల్ చేసిన. మీది సపరేట్ ఇప్పుడు వీడియో తీస్తున్నాం. ఓకే ఓకే, పర్లేదు. కానీ అంటే నా అందులో మాట్లాడినా, ఇంకో దాంట్లో 3 crores అనేది లేదు 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 లేదు. ఓకే ఓకే, అది పక్కకి. దాని తర్వాతనే చాలామంది నేమ్స్ మాకు వచ్చినాయి. ఇమ్రాన్ అన్నని తీసుకోండి, వాళ్ళని తీసుకోండి, వీళ్ళని తీసుకోండి అని. నాకు ఒకసారి మీ మీద అప్పుడు అదే మీ ఒక ఆమెకి మీరు అమౌంట్ ఇచ్చారు కదా, ఇట్లా లాస్ అయిన ఆమెకి, అవి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నాకు పంపించండి, నేను డిస్ప్లే చేస్తాను. అది ఇప్పుడు అయిపోయింది సిస్టర్, ఇప్పుడైతే ఫోటోలు లేవు. అవి ఇప్పుడు 6 months 8 months అయిపోతుంది. నేనేం ప్రూఫ్స్ తీసుకోలే, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో ఆమెకి 15,000 ఇచ్చేసి పోలీస్ స్టేషన్ లోనే టెలిగ్రామ్ ఛానల్ క్రైమ్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా పోలీసు, సారే డైరెక్ట్ డిలీట్ చేసేసిండు. కథం కాదు ఇక నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్ని వాళ్ళే తీసుకుని ఫోన్ కూడా సీజ్ చేస్తాం ఇయ్యమని అంటే కేసే కాలేదు, కేసు కూడా కాలేదు కదా సార్ సీజ్. ఎందుకంటే ఎట్లా భయపడిస్తున్నారా ఇంకోసారి చేయదు అని చెప్పి ఇక తర్వాత ఫోన్ కూడా చేసేయండి, అన్ని లింక్స్ తీసేసి టెలిగ్రామ్ ఛానల్ డిలీట్ చేసి. ఆ పర్సన్ నేను ఎట్లాంటి బెట్టింగ్ చేయలేదు, అది కూడా క్లారిటీ ఇవ్వాలి పబ్లిక్. వాస్తవమే, మీరు కూడా మంచి పని చేసారు, సో చేసేయండి. నేను ఆయన కార్ ప్రైజెస్ అన్ని వేసింది కూడా సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి ఒక కార్ 30 lakh BMW వేసిన. సో అది కూడా నేను ప్రైజెస్ అడగడం మర్చిపోయినా కాబట్టి ఆన్లైన్ ప్రైజెస్ చెక్ చేసి నేను వేయాల్సి వచ్చింది. మరి అది నిజమా? తను ఎంత కొన్నాడు అసలు? తను బల్క్ పేమెంటే ఇచ్చిండా, మరి ఏమైనా తీసుకున్నాడా? ఒకసారి మాట్లాడు. యాక్చువల్లీ మీరు 3 కార్లు కొన్నా అని కంక్లూజన్ ఇచ్చిర్రు, బట్ వాటి ప్రైజెస్ నేను చెప్పిన. మీరు నాది part 1 చూసే ఉంటారు. చూసిన సిస్టర్, అయితే నేనే కాల్ చేసిన, మీకు కాల్ రెస్పాండ్ కాలే. అయితే మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మీడియా, మీ మీడియా వాళ్ళు ఏది చెప్పినా 100% ఎవరైనా చూసి ఇది నిజమే అనుకుంటారు. మీరు ఇక్కడ ఏం చేసిరు, మీరు చేసిరు కాబట్టి వాళ్ళు నిజం అనుకుంటారు. నిజమే అనుకుంటారు 100%. అది నేను చెప్తున్నా, నిజమే అనుకుంటారు. కాకపోతే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దాకా ఎవరికి తెలియదు. అటు పక్కకెడితే మీరు చెప్పింది ఎంత, 96 lakhs జస్ట్ నేను పెట్టిన కార్ల ఖరీదాన్ని మీరు చెప్పారు. అదే నేను ఆన్లైన్ లో ప్రైజెస్ చెక్ చేసిన తర్వాతే వేసిన. యాక్చువల్లీ 96 lakhs నువ్వు ఆన్లైన్ చేసినావు, అది ఆన్లైన్ కాదు. నేను తీసుకుంది బ్రీజా కారు, 13 lakhs పెట్టి తీసుకున్నా. 13 lakhs లా నేను అది నేను కరెక్టే చెప్పినా కదా, బ్రీజా 13 అని. బ్రీజా కరెక్టే, ఇంకా 2 కార్లు ఉన్నాయి, దాని గురించి మాట్లాడతా. కానీ ఫస్ట్ కంప్లీట్ చేసేది మొత్తం. అయితే బ్రీజా కార్ 13 lakhs పెట్టి తీసుకున్నా. కాకపోతే దానికి నేను పెట్టిన లోను 6.5 lakhs. 6.5 lakhs ఫర్ మంత్ 13,500 rupees నేను పర్ మంత్లీ పే చేసుకుంటా. ఇది ఈఎంఐకి. ఇది బ్రీజా కారు. ఇది ఎప్పుడు కొన్నా, నేను 1 year బ్యాక్ కొన్నా. ఎప్పుడు 2023 డిసెంబర్ లో కొన్నా. ఒకసారి నా యూట్యూబ్ లో వెళ్ళి చూసుకో. అప్పుడు బెట్టింగ్ యాప్ ఏం లేవు. దాని తర్వాత BMW తీసుకున్నా. BMW ఎప్పుడు తీసుకున్నా, నేను 2024 4th month లో తీసుకున్నా. అది దానికి ఎంత సెకండ్స్ లా 2014 మోడల్ ఆర్సీ పెట్టామంటే నీకు పెడతా. అది నేను 9 lakhs కొన్నా, నువ్వు 30 lakhs అను, 21 lakhs ఎక్కువ చెప్పినావు. సరే ఓకే, అది పక్కకి వెళ్తే సెకండ్ హ్యాండ్ లో మీకు ఎంతకు వచ్చింది? అది 9 lakhs. 2014 మోడల్ కనుక్కుంటే కనుక్కోరే, ఆర్సీ కూడా పెడతాను. ఓకే డన్. అటు పోతే ఇప్పుడు ఫార్చునర్ అన్నాడు, అది ఫార్చునర్ 55 lakhs ఆన్లైన్ ప్రైస్. అది నేను తీసుకుంది సెకండ్స్ లా. ఫార్చునర్ మీరు సెకండ్ లో కాదు ఫస్ట్ లోనే తీసుకున్నారు అని తెలిసింది మాకు. సరే, నీకు నేను ఆర్సీ పెట్టనా, ఇప్పుడే పెట్టనా లైన్ లోండి నీకు ఆర్సీ. ఓకే, నా ఫార్చునర్ నెంబర్ తో సహా మొత్తం ఆల్ డాటా ఉంటది కదా. 2016 మోడల్ నా బండి. నీకు ఫార్చునర్, నీకు ఆర్సీ బండి ఆర్సీ అయితే రాంగ్ ఉండదు కదా. డన్. ఇప్పుడు చూస్తున్న కార్ల గురించి ఐడియా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దాని గురించి ఆల్రెడీ తెలిసి ఉంటది. నాకు వాటి ప్రైజెస్ తెలియక నేను తప్పు చెప్పొద్దు జనాలకి, మనం ఎప్పుడు నిజమే చూపించాలని ఒక రీజన్ తోని ఆన్లైన్ లో చెక్ చేసి మరి నేను ప్రైస్ లేసిన తప్ప బ్లేమ్ చేయాలనో లేకపోతే మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనో అయితే అస్సలు కాదు. ఓకే ఓకే, మీరు కూడా నన్ను బ్లేమ్ చేయాలని చేసిరని ఏమంటలేదు. కాకపోతే మీకు క్లారిటీ ఇద్దామని నేను కూడా ఉన్నా. నేను ఒకవేళ మిమ్మల్ని నెగిటివ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ 35 కోట్లు స్కామ్ చేసిండని అవన్నీ డైరెక్ట్ స్కామ్ అనే పెట్టేదాన్ని. బట్ ఐ నో మీరు ఆల్రెడీ డిలీట్ చేసినా అన్నారు, రియలైజ్ అయినా అన్నారు కాబట్టి సరే రియలైజ్ అయిన వల్ల మనం టార్గెట్ చేయొద్దు అన్నాను. అదే కరెక్టే. కాకపోతే నేనే అనేది ఏంటంటే దాని ప్రైస్ యాక్చువల్లీ 26 lakhs.
26 lakhs ఏది Fortuner. ఫార్చునర్ 2016 మోడల్ ఆర్సీ పెట్టామంటే పెడతా నీకు. ఆర్సీ Okay. అయితే రాంగ్ ఉంటదో. సరే 26 పంపండి lakhs కి ఒకసారి, మేము మీ నేమ్ నేను నంబర్ ఇప్పుడే అవన్నీ నీకు ఉంటే స్కిప్ పంపిస్తా. చేస్తా. నేను ఇప్పుడే నీకు నా ఫార్చునర్ ది ఆర్సీ పంపిస్తా, మేము డిస్ప్లే BMW చేస్తాం, పంపిస్తా, ఎంతకైనా బ్రీజా మంచిది. కూడా పంపిస్తా. డన్ డన్. పక్కకెడితే ఇవి ఎవరిపై ఎంత ఏ ప్రైస్ అనేది నీకు క్లారిటీ తెలుస్తుంది. పక్కకెడితే ఇది ఫార్చునర్ కూడా నెట్ ఏం తీసుకోలే. ఏ కార్ అయినా ఎవడైనా నెట్ ఎవడు ఇయ్యడు. ఏ కార్ అయినా సెకండ్స్ లో తీసుకున్నా మాక్సిమం నెట్ సెకండ్స్ లో తీసుకుంటేనే నెట్ తీసుకోవచ్చు. కానీ షోరూమ్ కారు ఎవరు 50 లక్షలు నేను నెట్ కట్టేస్తా అంటే ఎవరు ఇయ్యరు. సరే అది పక్కకెడితే అంతా స్టోర్ పక్కకెడితే నేను 18 lakhs ఫార్చునర్ పైన లోన్ తీసిన. పర్ మంత్ నాకు నేను పెట్టుకుంది 5 years పెట్టుకున్నా నేను. ఏది ఈఎంఐ 5 years లో నాకు పర్ మంత్ 38,000 నాకు ఈఎంఐ వస్తుంది. ఏది ఫార్చునర్ ది. ఇప్పుడు ఎంత అయింది? 26 lakhs ఫార్చునర్, BMW 9 lakhs. ఎంత 35 ఏమో 2 కార్లు కలిపి, ఇంకొక కార్తో 13. ఎంత అవుతుంది? 48 lakhs అవుతుంది టోటల్. అవును. 48 lakhs ఇక్కడ, 96 lakhs ఇక్కడ, 50 lakhs ఎక్కువనే చెప్పారు. సరే బట్ మీరు ఫార్చునర్ మాకు ఫస్ట్ స్టాండ్ లో కొన్నారనే తెలిసింది. సరే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళే మీ గురించి చెప్తేనే కదా మేము మాట్లాడింది. చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళంతా నా గురించి కుతికెల దాకా వాళ్ళకు ఉంది నా మీద కాబట్టి 100 చెప్తారు. ఎవరైనా పక్కలోడు కూడా ఏదైనా ఎదుగుతుందంటే ఎవరికైనా గొంతు లాగా నోరు దాకా ఉంటది వాళ్ళ మీద దుష్మని. సో చెప్పడంలో తప్పేం లేదు, చెప్తారు. ఎవడైనా చెప్తాడు. ఆఫ్ కోర్స్ నా పక్కన ఉన్నోడు ఎదుగుతుందంటే నేను కూడా గలీజ్ చెప్తా. బట్ హర్ష సాయి గారి గురించి ఎవరు అట్లా నెగిటివిటీ స్ప్రెడ్ చేయలేదు కదా. నేను ఏమంటున్నా అంటే, ఒక పర్సన్ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారంటే వాళ్ళ బిహేవియర్ ని బట్టి అట్లనే ఉంటది కదా. బిహేవియర్ అంటే ఇగో ఒక మనిషి అందరికి నచ్చడం అనేది దునియాలోనే లేదు. నువ్వు మీ ఇంటి పక్కల 10 మందికి నచ్చుతావు, 10 మందికి నచ్చవు. ఇది 100% కాదా? అవును. ఇట్లా ఎవరైనా అంతే. అర్చలు కూడా నచ్చని వాళ్ళు ఉంటారు. సో అది ఇక అది దేని వల్ల అనేది మనకు తెలియదు. అది వస్తాయి గొడవలు అనేది. ఏదో గొడవలో లేకపోతే మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మనం మాట్లాడే పద్ధతి నచ్చకుండా ఎట్లనో వీళ్ళు ఏదో వేసేయాలి అది వేసేయాలి అని అనుకుంటారు. సో పక్కకెట్టేస్తే నేను అనేది ఏంటంటే, సరే ఇప్పుడు 48 lakhs టోటల్ నా కార్ల ఖరీదు. దీంట్లో ఎంత లోన్ ఉంది ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోరి. ఈ లోన్ కు నేను ఎంత పర్ మంత్ ఈఎంఐ ఎంత పే చేస్తున్నాను అది కూడా చూసుకోరి. నేను టోటల్ గా ఆల్ ఓవర్ నేను మొత్తం కార్లకు పెట్టిన పైసలు ఎంత ఒకసారి కౌంట్ చేసుకోరు, మీకు అర్థమవుతుంది. బట్ నేను ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ చూసిరు కదా, దాని కింద మీరు నాకు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, నేను ఎవరిని మోసం చేసినా ఎవరి దగ్గర నా వల్ల మనీ లాస్ అయ్యారు అని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా నాకు మెసేజ్ చేయలేదు అని. బట్ ఇతని వల్ల నేను లాస్ అయినా అని చెప్పి నావీ యాప్ నుంచి, మరి ఎట్లా లాస్ అయిందో ఆ అమ్మాయి నాకు తెలియదు కానీ ఒక ఆమె నావీ యాప్ నుంచే లాస్ అయినా అని పెట్టింది. అది బెట్టింగ్ యాప్ కాదు, బట్ దాని వల్ల కూడా లాస్ అయినా అని పెట్టింది. బట్ కరెక్టే నేను చెప్పేది నువ్వు అన్నది కరెక్టే. కాకపోతే దాని వల్ల లాస్ అయింది. అసలు అది ఇన్వెస్ట్మెంటే కాదు. అది అందులో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తారు? ఒక మాట నీ కాడికి మన మాటకి, లేకపోతే ఆమె డైరెక్ట్ పిలిపియండి, నేను స్టూడియోకి వచ్చి మాట్లాడతా. ఎట్లయినా మాట్లాడతాను, స్టూడియోకి వచ్చి మాట్లాడన్నా మాట్లాడతా. ఆల్రెడీ నేను దీనికి నావీ యాప్ గురించి మొత్తం చూసుకున్నా. నేను నాకు తెలిసిన పక్కల పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సార్ వాళ్ళని కూడా కలిసి మాట్లాడినా. దీని గురించి అంత క్లారిటీగా వేసుకొని నేను అంతగానం నావీ యాప్ గురించి చేసిన. అంత ధైర్యం లేని నేను అది బెట్టింగ్ యాప్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ కాదు. దాంట్లో ఏముంటది, లోన్స్ గీన్స్ ఇస్తారు వాళ్ళు. ఇంకా లోన్స్ ఇచ్చే వాళ్ళు ఏమన్నా పైసలు లాక్కుంటారా వాళ్ళ దగ్గర? వీళ్ళేదో తెలిసో తెలియకుండా ఏదో చేసిరు. నేను బెట్టింగ్ యాప్ లేక పైసలు పెట్టా మన నావీ యాప్ లా. నేనేమన్నా జస్ట్ రిఫర్ వస్తుంది, మీ ఫ్రెండ్స్ కు రిఫర్ చేసుకోండి అని చెప్పిన అంతే. నావీ యాప్ లో నేను మెన్షన్ క్లియర్ కట్ గా మెన్షన్ చేసి కూడా చెప్పినా కదా, మీరు జస్ట్ మీ ఫ్రెండ్స్ కు రిఫర్ చేసుకోండి, మీకు ఒక 100 రూపీస్ వస్తాయి ఒకరిని రిఫర్ చేసుకుంటే. అట్లా ఎంత మందిని రిఫర్ చేసుకుంటే అన్ని 100s వస్తాయని మాత్రమే మెన్షన్ చేసినా. కానీ దీంట్లో పోయి ఇన్వెస్ట్మెంట్ చేయని ఏడైనా చెప్పినా వాళ్ళంతలా వాళ్ళు ఏదో ఒత్తుకొని వాళ్ళ ఏదో అంతలా పైసలు పెట్టి ఆయన వల్ల ఆయన చెప్పినందుకే నేను అందులో యాప్ ఓపెన్ చేసిన, ఆయన చెప్పినందుకే నేను పైసలు పెట్టినా అంటే నేను పైసలు పెట్టామని చెప్పినా. వాళ్ళు ఇప్పుడు మిస్టేక్ మస్తు చేస్తారు, ఎవరో చేస్తారు. వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసినాక ఎక్కడ రీజన్ దొరకక ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా, వీళ్ళ పేరు మీద నూకేదాం, వీళ్ళని పెట్టిరాం, వీళ్ళు పెట్టేస్తే ఏదో ఒకటి అవుతుంది అన్నట్టుగా వాళ్ళు వస్తారు ముందుకు. మరి 20 lakh లాస్ అయినామన్న వాళ్ళు, 1 lakh లాస్ అయినామన్న వాళ్ళు, మరి వాళ్ళ పరిస్థితి? ఇక చెప్తున్నా కదా అండి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది కాబట్టి 100% ముందుకు వస్తారు. వచ్చి నేను ఇంత లాస్ అయినా అంత లాస్ అయినా అని అంటారు. కాకపోతే మేము వాళ్ళ ఇప్పుడు బెట్టింగ్ ఆడూరి పెట్టేయరు మేము ఇంటికి వచ్చి చేతి పట్టి మీ దాంట్లో డిపాజిట్ చేయరు అని చెప్పి గేమ్ ఆడిపియలే మేము. అప్పుడెప్పుడో తెలియక చేసినాం అని చెప్పిన. తెలియక చేసినాం, తెలిసిన తర్వాత తెలియక అంటే ఎట్లా
ఈ బెట్టింగ్ యాప్ ఆడితే ఇంతగానో మోసపోతారు అని అనుకోలేము మేము. రియల్ ఏమో నిజంగానే వస్తాయేమో అనుకుని చేసినాం. తర్వాత ఫేక్ అన్నాక బంద్ చేసినాం కదా. ఇప్పుడు అట్లా తెలిసినప్పుడు మీరు దాని నుంచి మనీ కూడా సంపాదించినప్పుడు మీ వల్ల లాస్ అయిన వాళ్ళకి మీరు ఆల్రెడీ ఒకరికి ఇచ్చినా అన్నారు. మరి అట్లా నా వల్ల లాస్ కాదు, ఆ, నా వల్ల లాస్ కాదు. యాక్చువల్లీ నేను చేసింది జస్ట్ 8 to 10 days చేసిన. 10 days లని ఒక ఆమె నేను చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మీద సరే ఓకే ఇప్పుడు నీ పక్కకెట్టు నేను ఒక ఆమెకు పైసలు ఇచ్చిన అన్నా కదా. ఆ పైసలు ఎందుకు ఇచ్చిన అంటే ఆమె నువ్వు చెప్పినందుకే గేమ్ ఆడినా అన్నది. సరే గేమ్ ఆడినావు, పైసలు ఓట్టుకున్నావు కదా, సరే నాది మొత్తం చూపి అంటే ఆమె నా డాటా మొత్తం చూపించింది. యాక్సెప్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పైసలు కట్టి పోలీస్ స్టేషన్ లోనే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ తీసేసిరు, సార్ వాళ్ళే తీసేసిరు. టెలిగ్రామ్ ఏం డాటా లేకుండా డిలీట్ చేసిరు, ఇన్స్టాగ్రామ్ లింక్స్ తీసేసిరు. ఇది యాక్సెప్ట్. ఇప్పుడు పక్కకెడితే ఇప్పుడు నా మీద పైసలు ఓట్టుకున్నా అన్నారు కదా. ఎవరైతుర్రో వాళ్ళని పిలిపించి నా వల్ల పైసలు పోయినాయంటే నేను కడతా. హిస్టరీ మొత్తం చూపిస్తే హిస్టరీ మొత్తం చూపెట్టాలి కదా మీకు మీ నుంచి ఏది ఇగో సిస్టర్ ఒకటి చెప్తున్నా, ఎవరి కిందనో ఆడి నా పేరు చెప్తారు. అట్లా మేము ఎందుకు ఒప్పుకుంటాం? వేరే పేరు చెప్తారు. అసలు నేను చేసింది 82 లాటరీ. 82 లాటరీ ఓకే విన్ కూడా చేసిరు. ఓకే విన్ కూడా చేసిరు కదా. జస్ట్ నేను ఇట్లా టచ్ చేసిన ఒకటో వీడియో ఒకటో రెండో చేసిన అంతే. ఒకటో రెండు చేసినా కూడా చేసినట్టే కదా. అదే కరెక్టే, కానీ ఎప్పుడు అది ఇప్పుడా స్టార్టింగ్ లోనే 40K ఉండే నేను చూసినప్పుడే టెలిగ్రామ్ లా. అది 40K డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో మొత్తం సార్ వాళ్ళ ముందర డిలీట్ చేయించిన అని చెప్తున్నా కదా. నా దగ్గర ప్రూఫ్ ఉంది పోలీస్ స్టేషన్ లా. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి డిలీట్ చేయించినట్టుగా ప్లస్ అదంతా ఇన్స్టాగ్రామ్ లింక్స్ తీసేసినట్టుగా ప్రూఫ్ ఉంది నా దగ్గర పోలీస్ స్టేషన్ లా. ఓకే ఇప్పుడు ఎవరి కిందనో గేమ్ ఆడతారు, నా లింక్ అని చెప్తారు, నా కింద అని అంటారు. ఇప్పుడు అక్కడ తెలుస్తుంది కదా డైరెక్ట్ 55 క్లబ్ ఓకే విన్నా రకరకాల గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మేము కూడా మరి అంత ఎడ్డోళ్ళక మీరు చెప్పిరనగానే మేము అట్లా ఏం చెయ్యం కదా. వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ అని చూసినాకనే కదా మీరని మేము డిసైడ్ చేసేది. నేను అదే చెప్తున్నా సిస్టర్, గో నేను ఒక్క మాట చెప్తున్నా, ఒక్కటే మాట ఫైనల్ గా. నేను బంద్ చేసి 8 months పైన అయింది. ఈ 82 లాటరీ కానీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ కానీ నేను 8 months నుంచి 8 months కంటే ముందు నేను ఎప్పుడైతే చేసినో అప్పటి నుంచి గేమ్ ఆడి నా కిందనే పైసలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను 100% నేను మీడియా ముందర చెప్తున్నా. మీడియా అంత కావాల్సి వస్తే సోషల్ ఇప్పుడు ఏడా మీ మీడియా ఆడికి మీ దగ్గరకు వచ్చి నేను వీడియో తీసి మరీ వాళ్ళకి పైసలు కడతా. అది పక్కకి పెడితే 8 months నుంచి ఇప్పటి వరకు నాది ఒక్కటి కూడా లేదు. నార్మల్ గా క్రియేట్ చేసేటోళ్ళు చేస్తారు చేయని. ఇప్పుడు నా కింద ఓటుకున్న అవి అంటారుగా డైరెక్ట్ 100% ప్రూఫ్స్ ఉంటే నేను 100% వస్తా, పైసలు కడతా. 100% చెప్తున్నా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదామన్నా మాట్లాడతా. ఓకే డన్. సో చూస్తున్నారు కదా, కామెంట్స్ పెట్టే వాళ్ళు క్లియర్గా మీ పేరు మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి. నేనే డైరెక్ట్ వాళ్ళకి కాల్ తీసుకుంటా. ఆ కాల్ తీసుకునే లైవ్లో కాల్ తీసుకుంటా. మీరు ఎంత లాస్ అయ్యారు మరి విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా చూపెట్టాల్సి వస్తుంది. అవన్నీ మీరు చూపించి తన వల్లనే లాస్ అయినామని తెలిస్తే మాత్రం డెఫినెట్గా నేను అమౌంట్ ఇస్తా అంటున్నాను కదా. అట్లా లాస్ అయిన వాళ్ళు కామెంట్స్ చేయరు, మీ నెంబర్లు పెట్టుర్రి. నేనే కాల్ చేసి తనని పిలిపించి మరి మీ పైసలు మీకు ఇప్పిస్తా. ఓకేనా? డన్.